హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎల్ఐసి స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలనేది ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దీనికి ఎలిజిబిలిటీ ఇవన్నీ నేను వీడియో చివరిలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో LIC.in అని క్లిక్ చేయండి. మొబైల్లో కానీ సిస్టంలో కానీ సేమ్ ప్రాసెస్. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఇలాగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే LIC చూడండి, మీకు ఇలాగా స్క్రోల్ అవుతుంది. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ 2024 అని దాని మీద క్లిక్ చేయండి మౌస్ తోటి. అలాగే మొబైల్ అయితే టచ్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ LIC అని కనిపిస్తుంది కదా, అలాగే దాని కింద హోమ్ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ COMM అని ఉంది కదా, దాని కింద గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అని ఉంది. దాని కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. అప్లై హియర్ ఫర్ స్కాలర్షిప్ స్కీమ్ 2024. అలాగే కింద సెకండ్ ఆప్షన్లో ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా పెట్టాలి అనేది. తర్వాత స్కాలర్షిప్ స్కీమ్ వచ్చేసి ఎంత అమౌంట్ ఇస్తుంది, ఇవన్నీ థర్డ్ ఆప్షన్లో ఉంటాయి. ఫస్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అప్లై హియర్ ఫర్ స్కాలర్షిప్ స్కీమ్ 2024 మీద ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా చూపిస్తుంది. అన్నీ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. చూడండి ఒకసారి నేను చూపిస్తాను. అప్లై హియర్ ఫర్ స్కాలర్షిప్ స్కీమ్ 2024 చూడండి, క్లిక్ చేశాను కదా, గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 అని కనిపిస్తుంది. కింద మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. సెలెక్ట్ యువర్ స్టేట్ దగ్గర మీ స్టేట్, అలాగే సెలెక్ట్ ద డిస్టిక్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ నేమ్ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ పేరు ఎలా ఉంటే అలాగే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత మీ ఇంటి పేరు ఎంటర్ చేయండి. సర్నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్, అలాగే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉంటే అలా ఇవ్వండి. ఇచ్చి కిందకి స్క్రోల్ చేయండి. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సెలెక్ట్ చేయండి. అడ్రస్ లైన్ 1 అడ్రస్ లైన్ 2 ఉంది కదా, ఆధార్లో మీ అడ్రస్ ఎలా ఉంటే అలా టైప్ చేయండి. అలాగే సిటీ ఇవ్వండి. పిన్ కోడ్, ఆధార్లో పిన్ కోడ్ ఉంటుంది, పిన్ కోడ్ ఇవ్వండి. ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఆప్షనల్. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేయండి. కేటగిరీ వచ్చేసి జనరల్, SC ST ఏదైతే అది సెలెక్ట్ చేయండి. అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 10th కంప్లీట్ అయితే 10th సెలెక్ట్ చేయండి. ఇంటర్ కంప్లీట్ అయితే 12th సెలెక్ట్ చేయండి. ఓకేనా. తర్వాత ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ పర్పస్ టు మీరు ప్రస్తుతం ఏం చదువుతున్నారో అది ఇవ్వండి అక్కడ. తర్వాత కోర్స్ నేమ్ MPC BPC CEC ఏదైతే అది సెలెక్ట్ చేయండి. కోర్స్ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ అని అడుగుతుంది. పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎలా ఉంటే అంత ఎంటర్ చేయండి. తర్వాత 10th క్లాస్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. తర్వాత అప్లోడ్ మార్క్ షీట్ దగ్గర JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ అడ్మిషన్ దగ్గర ప్రస్తుతం చదువుతున్న డీటెయిల్స్ ఇవ్వండి. అడ్మిషన్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాలి. LIC స్కాలర్షిప్ మీ ఫ్యామిలీలో ఎవరైనా పొందుతున్నారా అని అడుగుతుంది. నో అని ఎంటర్ చేయండి. కింద కూడా నో అని టైప్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. IFSC కోడ్ సెలెక్ట్ చేసిన వెంటనే IFSC కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కింద ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. బ్రాంచ్ నేము, బ్యాంక్ నేము, తర్వాత అకౌంట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి డిక్లరేషన్ దగ్గర 3 బాక్సెస్ ఉన్నాయి కదా, 3 బాక్సెస్ మీద టిక్ చేయండి. టిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇలాగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యువర్ రిజిస్ట్రేషన్ ID అని ఉంది కదా, దాన్ని ఒక కాపీ జిరాక్స్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసుకోండి. ఫర్ మోర్ తర్వాత అప్డేట్స్ అనేవి మీ మొబైల్ నెంబర్కి, మీ మెయిల్ IDకి వస్తాయి అన్నమాట. జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 10th ఇంటర్ డిప్లొమా ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. మార్క్స్ వచ్చేసి 60% అబోవ్ రావాలన్నమాట. 10thలో కానీ ఇంటర్లో కానీ డిప్లొమా కానీ అబోవ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేసుకోండి. సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్. థ్యాంక్ యూ.